శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి నవంబర్ 30 తారీఖు నుంచి డిసెంబర్ 6 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు వృశ్చిక రాశి వారికి చాలా బలమైనటువంటి గ్రహస్థితి ఏర్పడడం జరిగింది. వారిలో సహజంగా ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలకి వాటిని సరైన మార్గంలో ఉపయోగించుకోవడానికి ఇది చాలా కరెక్ట్ అయిన సమయం. చాలా పోరాట ప్రతిమ ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభంలో రాశి యందే 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా రాశ్యాధిపతి కుజుడు రాశి యందే సంచరించడం వల్ల జాతకుడు శత్రువులపై విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో చాలా వరకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నా 100% వృత్తిలో చాలా నిజాయితీగా వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏవైనా చేస్తుంటే అవి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఓన్లీ ఈ కుజుడి వల్లే కాకుండా కుజుడితో పాటు దశమాధిపతి అయినటువంటి రవి కూడా కలిసి సంచరిస్తున్నాడు. ఈ రవి కుజుల కలయిక జాతకుల్లో చాలా ధైర్యాన్ని, నాయకత్వ లక్షణాలని కలగజేయడం జరుగుతుంది. చిన్న విషయాన్ని కూడా ఎక్కువ స్పందించి ఆవేశపడి ఎంబటినే పూర్తి చేయాలనే ఆలోచన కనబడుతుంది. ఎదటివారు ఎంత గొప్పవారినైనా వారిపై పట్టు సాధించాలనే ఆలోచన కలుగుతుంటుంది. చాలా దూకుడుగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ రవి కూడా ఉండడం వలన ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు, లేదంటే మీరు ఒక రాజకీయ రంగంలో ఉండి ఒక పదవి కోసం ప్రయత్నిస్తున్నా ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి అర్హత కలిగినటువంటి పదవిని మీరు పోరాడి గెలుచుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా కూడా కంప్లీట్గా మీరు ధైర్యంగా ఆ పదవి చేపట్టి దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి చాలా మంచి బలం ఏర్పడడం జరుగుతుంది. అయితే పోటీ కూడా అంత బలంగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఒక ఉన్నత అవకాశం, ఏదో ఒక ప్రమోషన్ రావాలి మీకు, అదే ప్రమోషన్కి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నా ఆ పదవి మీకు రావడానికి ఎక్కువ బలం ఈ వారంలో ఉంటుంది. అయితే శుక్రుడు కూడా అదే రాశిలో సంచరిస్తున్నాడు. అంటే సప్తమాధిపతిగా శుక్రుడు రాశిలో సంచరించడం వల్ల ఏదో ఒక బలహీనత మీలో ప్రవేశిస్తుంది. ఆ బలహీనత వల్ల కొంత సమయాన్ని, ధనాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. కొంతమంది మీకు కావలసిన వాళ్ళే మీకు పోటీగా రావడం వల్ల మీరు మొగమాటం వల్ల, వేరే కారణాల వల్ల ఆ పోటీ నుంచి తప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదైనా కార్యసాధనలో ఉన్నటువంటి మీరు ఈ సమయంలో ఎటువంటి బలహీనతకి లోనవ్వకుండా, ఎటువంటి వీక్నెస్ లేకుండా జాగ్రత్తగా స్ట్రిక్ట్గా ఉంటే కంపల్సరీగా మీకు మీరు కోరుకున్నటువంటి పదవి చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ఒక స్త్రీ వ్యామోహం, ఒక ధన వ్యామోహానికి లొంగిపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ఎటువంటి బలహీనతలకి లోనవ్వకుండా స్ట్రిక్ట్గా ఉంటే కంప్లీట్గా మీరు ఆశించినది ఈ సమయంలో మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం కొన్ని సందర్భాల్లో వైవాహిక జీవితంలో కూడా ఇతరుల ప్రమేయం వల్ల, ఇతరులు మీ జీవితాల్లో ఎంటర్ అవ్వడం వల్ల కొన్ని అభిప్రాయ భేదాలు ఈ వారంలో భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, ఫ్రెండ్స్ మధ్య కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు ఏమాత్రం తొందరపడకుండా కొద్దిగా నిదానంగా వ్యవహరిస్తే సమస్యలన్నీ దానికవే పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఈ వేగంగా సంచరించే గ్రహాలు ఎంత తొందరగా సమస్య తెచ్చిపెడతాయో అంతే తొందరగా ఆ సమస్య నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. కొద్దిగా వెయిట్ చేస్తే అన్ని సమస్యలు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వారం అంతా డిసెంబర్ 5 వరకు కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు రాశిని వీక్షిస్తున్నాడు. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటికి అవే పరిష్కారం అవుతాయి. ఒక దైవ బలంతో, దైవ సంకల్పంతో, పూర్వపుణ్యంతో మీ సమస్యల్ని మీరే సాల్వ్ చేసుకుంటారు. అయితే డిసెంబరు 5 తర్వాత గురువు అష్టమ స్థాన సంచారం వల్ల కొన్ని విషయాల్లో జాప్యం కలిగినప్పుడు కూడా, కొన్ని ప్రయత్నాలు మనకి ప్రతికూలంగా మారినప్పటికీ ధనయోగం మాత్రం జనరేట్ అవుతూ ఉంటుంది. ఆగిపోయినటువంటి ధనం అది ఏ రూపంలో ఆగిపోయినా
ఈ సమయంలో మీకు ఆకస్మికంగా ఒక ధనలాభం లాంటిది ఈ వారంలో డిసెంబర్ 5 తర్వాత జరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎక్కువ మానసిక అశాంతిని కలగజేస్తుంటాడు. ఏదో ఒక బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గృహ సంబంధించిన విషయాల్లో చికాకులు ఉంటాయి. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మన ఇల్లు ఖాళీ చేయకపోవడం, మన ఆస్తి ఇతరుల కబ్జాలో ఉండడం, మీరు ఎక్కడో ఉంటే మీ ఆస్తి ఇతరులు అనుభవించడం, ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీ స్థిరాస్తిని మీరు స్వాధీనం చేసుకోవడం మంచిది. అంటే చాలా కాలంగా అద్దె ఉంటాడు, ఖాళీ చేయబోతుంటాడు. ఎవరినో ఉండమని కొన్నాళ్ళు ఇల్లు ఇస్తాం, వాళ్ళు ఖాళీ చేయడు. ఈ సమయంలో వారికి ఒక దురుద్దేశం లాంటిది రావడం వల్ల ఏదో విధంగా మంచి మాటలు చెప్పి మీ ఆస్తిని మీరు స్వాధీనం చేసుకోవడం మంచిది. ఫర్ ది సేమ్ టైం పంచమ శని స్పెక్యులేషన్ షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. వివాహ ప్రయత్నాలు లాంటివి వాయిదా పడే అవకాశం ఉంది. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా స్ట్రగుల్ అవుతుంటారు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కావలసిన వారితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం ఈ నవంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యం నడుస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు రవికి దగ్గరగా సంచరించడం వల్ల, శుక్రుడు బలహీనం అవడం వల్ల ఈ శుక్ర మౌఢం ఏర్పడుతూ ఉంటుంది. ఇది అందరికీ సాధారణంగా శుభకార్యాలు అవి చేయకూడదని విషయం తెలుసు. అయితే ఈ సమయంలో చాలా వరకు ధన నష్టం కానీ, ధనానికి ఇబ్బంది కానీ ఇంచుమించుగా ప్రతి వారి జాతకంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే శుక్రుడు బలహీనమైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా టైట్ అవుతుంటుంది. మనీ రొటేషను తగ్గుతూ ఉంటుంది. చాలామందికి ఆదాయం కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది, ట్యాక్సులు పన్నులు గట్టా చెల్లించాలని. ఈ విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్నవారు, అలాగే స్త్రీల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఓ చక్కని పరిష్కారం వారికి ఏంటంటే చిన్న పరిష్కారం. ప్రతి శుక్రవారం అంటే మనకు ఒక 6 శుక్రవారాలు ఎలాగ వస్తాయి కాబట్టి సాయంకాలం సమయంలో అంటే సంధ్యా సమయంలో మరి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి గులాబీ పువ్వులు మంచివి ఒక 6 తీసుకొని హనుమాన్ ఆలయంలో స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది. దాంతోపాటుగా జిలాబీ కానీ జాంగిరి కానీ స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టడం వల్ల, ఈ విధంగా 6 వారాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి. వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. అది ఆ శుక్రమౌఢ్యం వెళ్ళిపోయిన తర్వాత వివాహానికి వెళ్ళవచ్చు. అలాగే కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, స్థాయి ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ హోమంలో మారేడు కాయలు వీలైతే 108, అలాగే కలవ పువ్వులు వాటిని కూడా సేకరించి ఒక 108 ఈ హోమంలో సమర్పించడం వల్ల సంపూర్ణంగా మీకు ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, అంటే శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు, వారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధించే అవకాశం ఉంది. ఇది కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వెరీ సింపుల్ రెమెడీ, మనం ఏమి చేయలేం, ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంది, రోజు గడగడమే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా విఘ్నేశ్వరుడు ఆలయంలో బుధవారం రోజు ఒక మీకు ఎన్ని వేలు ఉంటే అన్ని అటుకులు బెల్లం కలిపి ఆ టెంపుల్లో స్వామికి సమర్పించి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహం ఆలస్యం అవుతుంది, అసలు పెళ్ళి అవటమే లేదు, పెళ్ళైనా కూడా భార్యతో దాంపత్య సుఖం లేదు అనుకున్న వాళ్ళు ఈ శుక్రమౌఢ్యంలో ప్రతిరోజు నియమంగా శుచిగా శుభ్రంగా ఉంటూ మరి కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ విధి విధానంగా పారాయణ చేయడం వల్ల, ముఖ్యంగా మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, తల్లిగారిని అమ్మమ్మ గారిని వారిని పూజించడం వల్ల 100% చాలా సులువుగా మీకు అమ్మవారి అనుగ్రహంతో వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం ఈ విధంగా సంతృప్తిపరిచి బలపరిస్తే మనకి ఆ గ్రహ అనుగ్రహం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.